ఎంత కాన్షియస్గా ఇలా లైక్ ఎట్లా అంటే మనం మెయింటైన్ చేస్తావా లేకపోతే డైటా లేకపోతే నాకు ఇట్లా ఓపెన్గా ఉండే పర్సన్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. నాకు కూడా. సో మీరు ఎక్కువ శాతం లైక్ గర్ల్స్కి అట్రాక్ట్ అవుతారా మాలాంటి హాట్ బాయ్స్కి అట్రాక్ట్ అవుతారా? నువ్వు ఎవరితో ఫిజికల్ అయ్యావా? అనుకుంటారా 10-20? లేదు, చాలా తక్కువ అది ఎక్కువ. ఎక్కువ ఎప్పుడైనా చేసావా ఫోర్సమ్? లేదు. ఏం చేసాను? నిజంగా చేయలేదు. ఇటు కళ్ళలో చూస్తే లైఫ్లో ఎప్పుడైనా అలాంటివి చెయ్యాలనే థాట్ అయితే ఖచ్చితంగా ఉంది. బాయ్ 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 యూ లైక్ బాయ్? ఐ లైక్ బాయ్స్. బాయ్ బాయ్. సో గర్ల్ బాయ్కి ఇచ్చే రెస్పెక్ట్ మీ ట్రాన్స్ ఉమెన్స్కి ప్రపంచం ఎందుకు ఇస్తలేదు? వై? LGBTQ+++ మీనింగ్ ఏంటి? మీ ట్రాన్స్ ఉమెన్స్లో కూడా ఏమైనా క్యాస్ట్ మీద ఏమైనా అరే నువ్వు ఈ క్యాస్ట్ రా నువ్వు ఈ క్యాస్ట్ రా అని ఏమైనా ఉంటాయి పంచాయతీలు? అట్లా చిన్న చిన్న గోటీలు పెట్టుకొని బాల్స్ పట్టుకొని ఆడుకునే ఏజ్లో వాళ్ళు వేరే వేరే బాల్స్ గురించి ఆలోచిస్తున్నారు కదా, అది అసలు మంచిదా చెడా చెప్పు ఇంతవరకు? కొంతమంది బాయ్స్ మిమ్మల్ని గెలుపుతారు, నిజమా అబద్ధమా? నిజమే గెలుపుతారు. గెలకడం అంటే లైక్ వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలి? కానీ అమ్మాయిలు ఎట్లా చేసుకుంటారు? సో నాకు డౌట్ వచ్చింది. సో లెస్బియన్స్ అనేది జెండరా అదొక ఫీలా? అబ్బాయిని తీసుకెళ్ళి మీరు అబ్బాయితో ఫిజికల్ అయిపోయాక పేమెంట్ ఏమైనా తీసుకుంటారా? కామం మనిషిని పిచ్చోడిని చేసేస్తుంది. ఆ కామం 100-200% కొంత ఒక 75% అయినా లేకపోతే 50% అయినా తగ్గడానికి మెయిన్ రీజన్ ఈస్ ట్రాన్స్జెండర్స్. పేరెంట్స్ని వదిలేసి వస్తాం, అందరినీ వదిలేసి వస్తాం, ఉండేది సింగిల్గానే. చాలా ఒక హస్బెండ్ ఉన్నాడు మనకు తోడుగా నిలబడుతుండు, సరే వాడు నిలబడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిలబడ్డాడు కదా. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మీ బతుకు మార్చేస్తుంది, మీ బతుకుని ముడదీపిస్తుంది కూడా. సో వెల్కమ్ టు ద ఛానల్ అజితో మచ్చా తగ్గేదిలే రచ్చా. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద అజితో మచ్చా బోల్డ్ చిచాట్. సో ఈరోజు మనతో పాటు గోర్జియస్ గర్ల్ లైక్ సనా ఉంది. హాయ్. హాయ్, వారి ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఈరోజు నువ్వు మా స్టూడియోకి వచ్చినావు అంటే ఈరోజు మనం బోర్డ్ చిచ్చాడే చూసినా. అది బోర్డ్ చిచ్చాడు చూసిన పాత వీడియో మనం చూసినాను. ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. సో క్రేజీ సో మన అన్ని క్రేజీ ఉంటాయి థాట్స్ అని. సో ఈరోజు కూడా అట్లాంటి బోల్డ్ చిచ్చాట్ నీతో చేయబోతున్నా. అది నాకు చాలా ఇంటెన్షన్గా చాలా క్రేజీగా హైప్ వచ్చే ఫీల్ అయితే వస్తుంది, లోపల ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇంకోటి నేను అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా తన ఇష్టపూర్వకంగానే అడుగుతున్నా, కరెక్టేగా? సో తనకి ఇష్టం ఉంటే ఆన్సర్ చేస్తుంది, నేనైతే ఏం బలవంతం చేస్తలేదు. ఎందుకంటే బోల్డ్ చిచ్చాట్లా మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి, హార్ట్లో ఏది అనిపిస్తే అదే మాట్లాడాలి, అండ్ దట్స్ ద థింగ్. ఓకేనా? సో చెప్పు సార్, సీరియస్ అన్నా నేను ఒకటి అడగదాం అనుకున్నా. ఎంతో కాన్షియస్గా ఇలా లైక్ ఎట్లా అంటే మనం మెయింటైన్ చేస్తావా లేకపోతే డైటా లేకపోతే హాట్ చెమటలు ఆరేస్తున్నాయి మరి ఘోరంగా? వాము కామెంట్స్లలో టిష్యూస్ పెట్టండి. నిజంగా ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనుకోలేను, ఇంత జోక్ చేస్తున్నాను. వాము మినిమం సెన్సెస్ వాట్. నాకు తెలిసి నీకు ఒక రోజుకు ఒక 10-20 ప్రపోజల్ వస్తుంటాయి అనుకుంటారు. 10-20? లేదు, చాలా తక్కువ. అది ఎక్కువ. నాకే ప్రపోజ్ చేయాలనిపిస్తుంది కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఆగిపోతున్నా. చూడు పండు తెలుసు పండు. కానీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైతే వచ్చిందో లైఫ్లో నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని రివర్స్ అవన్నీ వదిలేసి పక్కన పెడతాం సరే. సో వాట్ నీకోసం నీ గురించి మాకు కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తావా? నా పేరు సనా, నేను ఉండేది మాదాపూర్లో.
అట్లా అడ్రస్ చెప్పేసి వచ్చేస్తారు కుర్రోళ్ళు అందరూ మీ ఇంటికి మళ్ళా. వచ్చేయండి, మా ఫ్యాన్స్ కదా, అట్లేం లేదు. ఫ్యాన్సా? వాళ్ళు వచ్చేది ఫ్యాన్స్ కోసం కాదు, ప్రేమతో వస్తారు నీ దగ్గరికి. రా, అదే ప్రేమ నాకు కూడా కావాలి. తోడు. ఓకే, ఇంకా చెప్పాలి ఎట్లున్నావు, ఏంటి, ఎట్లా నడుస్తుంది? మంచి స్మార్ట్ లేదా? బాగానే ఉంది. అంటే నన్ను చూసి నీకు ఏమైనా అనిపిస్తుందా, కుర్రోడు బాగున్నాడు అట్లా ఏమైనా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, చెప్పుకోలేము కదా కెమెరా ముంగట. ఓకే, ఆ మాట అన్నావు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ అ లాట్. అండ్ నాకు నా మైండ్లో నా మైండ్ తుప్పిపడిపోయింది, కానీ నన్ను క్వశ్చన్స్ తుప్పిపడలేదు. చాలా కొత్త క్వశ్చన్స్ ఉన్నాయి, క్రేజీ క్వశ్చన్స్. నువ్వు ఏదైనా ఓపెన్గా చెప్పేసాను. ఓపెన్ గానే చెప్పనీకి ఇక్కడికి వచ్చినాం కదా. డెఫినెట్లీ. ఓ మై గాడ్, నాకు ఇట్లా ఓపెన్గా ఉండే పర్సన్స్ అంటే చాలా ఇష్టం తెలుసా. నాకు కూడా. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేద్దాం. ఏదైనా ఓపెన్గా చెప్పేస్తా అంటున్నాం. ఓకే, సో టు బి ఫ్రాంక్, మీకు తెలుసు సానా ఒక ట్రాన్స్ ఉమెన్. అండ్ నేను ఇంకోటి కూడా చెప్తా గాయస్, మన ప్రపంచంలో బాయ్ గర్ల్ మనుషులు జంతువులు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారో ట్రాన్స్ ఉమెన్స్ కూడా అంతే. ఎవ్రీవన్ ఆర్ ఈక్వల్, అందరు ఈక్వల్. మనం ఒకలాగా చూసి ఇంకో జెండర్ ఇంకోలా అస్సలు చూడొద్దు. వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఇంకోటి, వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఉంటే మన పైసలు వాళ్ళు కష్టపడుతారు, దే ఆర్ ఎర్నింగ్ దేర్ మనీ, వాళ్ళ హ్యాపీ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి మనం అది రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎందుకంటే వీళ్ళు రాగానే నేను చాలా కేసెస్లో చూసాను. లైక్ ఎలా అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ రాగానే ఎవ్రీవన్ ఎలా అంటే కొంచెం మిస్బిహేవ్ చేయడం, ఇవి అవే అవుతున్నాయి. సో అట్లా ఏం చేయొద్దు. ఇక వాళ్ళు కూడా మనకి లైక్ గర్ల్సే మన ఇంటి అమ్మలాగా మన ఇంటి అక్కలాగానే వాళ్ళు కూడా అంతే. సో వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అది నేర్చుకోండి అంతే తప్ప అంత చిల్లరగా అల్లరి చేసుడు అవన్నీ వద్దు. ఏది చేసినా కూటి కోసం కోటి విద్యలు అంటే చూసినా. సో మనం అవన్నీ అంగీకరించాలి. సో ఎప్పుడు ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయొద్దు. ఎవ్రీ జెండర్ ఆర్ ఈక్వల్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, అందరు ఈక్వల్. క్లియర్ పాయింట్, క్లియర్. సో అండ్ టు బి ఫ్రాంక్ ఒకటి అడుగుతాడు, నాకు నా మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను అడిగిన టాపికే అడుగుతాను. సో గర్ల్ అంటే బాయ్ గర్ల్ ఇద్దరు ఉంటారు. సో గర్ల్ బాయ్కి ఇచ్చే రెస్పెక్ట్ మీ ట్రాన్స్ ఉమెన్స్కి ప్రపంచం ఎందుకు ఇస్తలేదు? వై? ఎందుకు అని చెప్పేసి చెప్తే, సృష్టి ధర్మంలో మగ పుట్టుక ఆడ పుట్టుక అని రెండే ఉన్నాయి. మూడో జెండర్ అనేది ఫస్ట్లో లేదు, అప్పటి నుంచి ఉంది. మ్యాథ్స్ అనేది ఈ సొసైటీకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అనేది అంతకుముందు అనేది ట్రాన్స్జెండర్స్ చాలా తక్కువ మంది ఉండి ఎక్కడో ఉండేటోళ్ళు, ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. వాళ్ళ కంటికి కనిపించనంత దూరంగా ఉండేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు మన గల్లీలోనే, మన సొసైటీలోనే, మన మొత్తం సిటీలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి చూస్తే డిఫరెంట్ ఏంది, అబ్బాయిలు అమ్మాయిలు లెక్క మారడం ఏంది అనేది ఒక థాట్స్ ఉంటాయి. అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడైతే మ్యాక్సిమం అందరూ యాక్సెప్ట్ చేసేస్తారు, సొసైటీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చాలా మంది మమ్మల్ని మంచిగానే రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు కొంచెం సొసైటీ మారుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, డెఫినెట్లీ మారాలి. ఎందుకంటే మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ కులం గోత్రం కుజిబినాయి ఏది లేదు బాయ్. మనుషులం, అమ్మాయి ఆడదే ఇది ఏముండదు. మనుషులం, మనం మనుషులు రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకి ఏదైనా ఆనందం ఉన్నా దుఃఖం ఉన్నా షేర్ చేసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అదే నేను అనుకుంటున్నాను. సో రెస్పెక్ట్ ఇవ్వండి, అర్థమవుతుందా? అండ్ నిజంగా నేను ఇది నా మనస్ఫూర్తి కాదు, నా ఫ్రెండ్స్ అయినా కానీ నేను లైవ్లో కూడా కొంచెం చూసాను అబ్బా. అండ్ సీరియస్లీ అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు మనుషులు నాకు తెలియదు. బట్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. అండ్ సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్కి ట్రాన్స్ఫార్మ్ అవుతారు కదా, వెళ్తారు కదా. సో వీళ్ళలో చాలా మీలో క్యాస్ట్ ఉంటాయి కదా, అంటే మీరు ఈ క్యాస్ట్ అని. సో మీ ట్రాన్స్ ఉమెన్స్లో కూడా ఏమైనా క్యాస్ట్ మీద ఏమైనా అరే నువ్వు ఈ క్యాస్ట్ అని ఏమైనా ఉంటాయి పంచాయతీలు అట్లా? అస్సలు ఒక మాట, ఇదైతే చాలా మంచి క్వశ్చన్. ఇయో మా దాంట్లో సొసైటీలో ఇవన్నీ కొట్టుకుంటారు. నీ కులం అంతా, నా కులం అంతా, నీ క్యాస్ట్ ఇది, నా క్యాస్ట్ అది. ట్రాన్స్జెండర్స్లలో అసలు కుల భేదాలు ఉండనే ఉండేవి. ఎవరు వచ్చినా కానీ అలాగే ఉండాలి. ఒక్క పెద్ద కులం అని చెప్పేసి మీరు చెప్తారు, వాళ్ళు కూడా ఒక గురువు కిందనే ఉంటారు. చిన్న కులం ఉన్న వాళ్ళు కూడా గురువులై కూర్చున్నారు. అట్లా కూడా నడుస్తుంది. క్యాస్ట్ ఫీలింగ్ అయితే మాకు ఉండదు. సో ఎటువంటి క్యాష్ ఫీలింగ్స్ ఉండవు. అంటే మీరు ఇట్లా ఫ్రెండ్లీగా జాయ్ఫుల్గా జాలీగా ఉంటారు. ఇదిరా అదిరా అని ఉండవు. అండ్ మీ మధ్య మన గొడవలు అయితే, గొడవలు అంటే మన ఇంట్లో ఎట్లా గొడవలు అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ కొట్టుకుంటాం, మజాక్ ఆడతాం. అట్లా ఏమైనా చిల్లర పైసల కాడ కానీ, లేకపోతే చాక్లెట్ల కాడ కానీ, ఫుడ్ ఐటమ్స్ కాడ గొడవలు అయితే మీకు మజాక్లా
చాలా జరుగుతాయి అసలు గొడవలు అని చెప్తే బిభత్సం గొడవలు జరిగిపోతాయి మా ఇళ్ళలో కూడా గొడవలు మేమేం జరిగిపోతాయి. మా దోసుగాలు కొట్టుకుంటే కొట్ల మొత్తం ముక్కుల నుంచి రక్తాలు వస్తాయి. అట్లయితే లేకపోతే గీరడాలు రక్తాలు రావడం అట్లయితే జుట్లు పట్టుకొని కొట్టుకుంటాం. ఓతోడు అట్లా కూడా కొట్టుకుంటారా? అవును కానీ ఫన్నీగా ఉంటుంది కదా కొట్లాటలు ఉన్న చోట ప్రేమ ఉంటే ప్రేమ ఉన్న చోట కొట్లాటలు ఉంటాయి. ఖచ్చితంగా. ఇది క్లియర్ పాయింట్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఈ క్వశ్చన్ అయితే చాలా దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. సో మీరు ఎక్కువ శాతం లైక్ గర్ల్స్కి అట్రాక్ట్ అవుతారా మాలాంటి హాట్ బాయ్స్కి అట్రాక్ట్ అవుతారా? ఖచ్చితంగా బాయ్స్కే అట్రాక్ట్ అవుతాం. ఎందుకు అని చెప్పేసి చెప్తే దానికి కూడా నేను కారణం సమాధానం చెప్తాను. Yeah. కొంచెం నువ్వు ఏంది నీ హాట్ ఫీలింగ్స్ ఆపుకుంటే అంటే దేవుడు మన దాంట్లో అది ఎక్కువ ఇచ్చేసిండు. వాట్ ఈజ్ లైక్ ఫీలింగ్స్ అంటారు కదా, మనకి అంతే అది. సరే నీకోసం కంట్రోల్ చేసుకుంటున్నాం. చెప్పు. ఖచ్చితంగా బాయ్స్కి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కంప్లీట్లీ చేంజ్ ఉంటారు కాబట్టి, ఒక అమ్మాయిదే ఉంటారు కాబట్టి అమ్మాయికి బాయ్స్కి అట్రాక్ట్ అవుతారు. సో బేసిక్గా మీకు ఫీలింగ్స్ అనేవి గర్ల్స్ ఫీలింగ్స్ వస్తాయి అండ్ గర్ల్ ఒక బాయ్కి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మీరు బాయ్స్కి అట్రాక్ట్ అవుతారు. సీరియస్లీ యూ లైక్ బాయ్స్ బాయ్స్ బాయ్ 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 యూ లైక్ బాయ్ ఐ లైక్ బాయ్స్ బాయ్ బాయ్ దిస్ బాయ్ నో అమ్మ తోడు అంటే నువ్వు బాయ్స్ అంటున్నావు కానీ నాకు వద్దంటున్నావు వచ్చేలే. సెకండ్ హ్యాండ్ పర్సన్స్ సెకండ్ హ్యాండ్ అయినా కానీ ఇండియన్ 1000 సీజన్ వద్దులే మళ్ళీ పండే చూస్తుంది వద్దు అయ్యో. అండ్ థింగ్ ఏంటంటే బేసిక్గా ఈ జనరేషన్లో ఏంది ఒక అమ్మాయి బయటికి పోయినా ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ అమ్మాయిని ఇసుకీయడము గెలకడము. ఒక అమ్మాయికి రక్షణ లేని దేశం అయితే ఇప్పుడు మొన్నటి దిన రేప్ అయితేనే వాడిని కూర్చోబెట్టి మేపుతురు. ఈ దేశంలో ఒక అమ్మాయికి రక్షణ లేదని బరాబర్ చెప్తాను. ఇట్లాంటి రక్షణ లేని ప్లేస్లో కొంతమంది బాయ్స్ మిమ్మల్ని గెలుపుతారు. నిజమా అబద్ధమా? నిజమే గెలుపుతారు. గెలకడం అంటే లైక్ వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి వాళ్ళకి ఏం కావాలి? ఎందుకు గెలుకుతారు పైసలా? ఇవి ఒక 3 స్టెప్స్ అనుకుందాం మనము. డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గెలికేది జస్ట్ ఫన్ కోసం. ఇంకొకళ్ళు గెలికేది వాళ్ళ ఏమంటారు ఫీలింగ్స్ ఆపుకోనికి. ఇంకోటి ఏంటిదని చెప్పేసి చెప్తే వీళ్ళతోటి బెదిరిద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఇంకో దాంట్లో నుంచి అట్లా. సో ఆ విధంగా మరి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? మీరు ఎలా రెస్పాండ్ అవుతారు వాటికి? గుద్ద బల్దింగేస్తా అంటారు. అంతేనా? ఇంకేం కావాలి? ఓకే, ఒకవేళ అంటే మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా చేస్తే వి షుడ్ బి ఇన్ యాక్షన్. మన తప్పు లేకుండా మన ఆత్మరక్షణ కోసం ఏమైనా చేయాలి చెప్పలేము. సో ఆ టైంలో మీరు రియాక్ట్ అయ్యి మీరు ఫైట్ చేస్తారు వాళ్ళతో ఎవరితోనా. సో వాట్ ఈస్ మీన్ బై LGBTQ++? LGBTQ గురించి మ్యాక్సిమం అందరికి తెలియదు. కొంతమంది కొన్ని తెలుస్తాయి. కానీ ట్రాన్స్జెండర్ అనేది ఒకటి LGBTQ అని అనుకుంటారు మ్యాక్సిమం. అది కాదు. LGBTQ అని చెప్తే అన్ని జెండర్స్ వాళ్ళు అందులో వస్తారు. జస్ట్ ట్రాన్స్జెండర్ అయినా, గే అయినా, బైసెక్షువల్ అయినా, లేకపోతే లెస్బియన్స్ అయినా వీళ్ళందరూ వస్తారు అందులో. వీళ్ళందరూ సపరేట్ జెండర్స్. ఓకే, అర్థమవుతుందా? సో ఈ LGBTQ+ అంటే మన ప్రపంచంలో లైక్ నాకు తెలిసిన వరకు 3 జెండర్స్ ఉన్నాయి. సో 3 జెండర్స్ కాకుండా ఇంకా చాలా జెండర్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అండ్ ఈ జెండర్స్ని మన ఇండియాలో అంటే లైక్ ఒప్పుకుంటున్నారా, లేకపోతే వేరే లైక్ కంట్రీస్లో ఇది లైక్ వేరే కంట్రీస్లలో నడుస్తుంది. ఓకే, వేరే కంట్రీస్లలో బాయ్ పెళ్లి చేసుకోవడం గవర్నమెంట్ అది మధ్య చేసిర్రు. ఇండియాలో కూడా అవుతుంది. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో ఇంకా దాన్ని అమలు చేయలేదు. దాన్ని అమలు చేసే రోజులు కూడా వస్తాయి అనుకుంటున్నాను నేను కూడా. మేబీ రావచ్చు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యూ సెడ్ దట్ యూ హ్యావ్ ఫీలింగ్స్ ఆన్ బాయ్స్. బాయ్ నాలాంటి అబ్బాయిల నుంచి వస్తే ఫీలింగ్స్ వస్తాయని చెప్పావు కదా. సో అందరికి ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ ఆర్ న్యాచురల్ థింగ్. అదంతా దేవుడిచ్చిన లైక్ దేవుడిచ్చిన మ్యాటర్ కాబట్టి అది ఫీలింగ్స్ వస్తాయి, హీట్నెస్ వస్తుంది, బాడీలో ముద్దు పెట్టాలనిపిస్తుంది, ఇవన్నీ అవుతుంటాయి. సో మీకు ఒక అబ్బాయిని అలాంటి అబ్బాయిని చూడగానే ఫీలింగ్స్ వస్తే మీరు అబ్బాయిని తీసుకెళ్తారా, లైక్ అడుగుతారా డేట్ కన్నా, లైక్ ఫిజికల్ అవుదామన్నా అని అలా అడిగి అబ్బాయిని తీసుకెళ్ళి మీరు అబ్బాయితో ఫిజికల్ అయిపోయాక పేమెంట్ ఏమైనా తీసుకుంటారా?
నేను తీసుకోను అసలు. ఈ మ్యాటర్ అనేది ఇదంతా ఓకే, ఈ మ్యాటర్ కాదు, ఇదంతా లైట్ అసలు చెప్పాలని చెప్తే. ఇంకా ఫీలింగ్స్ వస్తాయని చెప్పేసి చెప్తే ఒకళ్ళని డైరెక్ట్ వాళ్ళని తీసుకొని పోయి రూమ్ లో ఏం చేసుకోం కదా, అవునా కదా? అది ఒక లవ్ అఫేర్ కావచ్చు, లేకపోతే అది ఒక వర్క్ కావచ్చు, ఆ పర్పస్ లో కానీ వేరే వాళ్ళు తీసుకొని పోతారు. నువ్వు నా దిక్కు చూడమాట, అంటే నీ దిక్కు ఇటు చూద్దామన్నా కళ్ళు ఇటు పోతున్నాయి. అది అట్లా మ్యాగ్నెట్ ఫోర్స్ ఉంటుంది మీ దగ్గర, గుంజేస్తుంది. మాత్రమే ఉండాలి కదా, లేకపోతే ఇట్లా. అయితే LGBTQ అని చెప్పి నువ్వు చెప్పినావు. ఇంకా చాలా మంది క్వశ్చన్స్ ఏం చెప్తే, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనేటోళ్ళు బాయ్స్ కి అట్రాక్ట్ అవుతారు, బాయ్స్ కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఫిజికల్ గా కలుపుస్తారు. ఓకే, కానీ అమ్మాయిలు ఎట్లా చేసుకుంటారు అనేది ఒక థాట్ అందరికి ఉంది. అవును, ఈ థాట్ మనం అడుగుదాం. ఇది క్లియర్ చేయి. మీరు బాయ్స్ తో వెళ్ళి వాళ్ళతో ఎంజాయ్ చేశాక వాళ్ళ మీరు మనీ అడుగుతారా? నేనైతే ఎప్పుడు తీసుకుని పోలేదు ఈ అబ్బాయిని, కానీ ఒక మాట చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకున్నది ఈ క్వశ్చన్స్. ఏంటిదని చెప్పేసి చెప్తే, ఇప్పుడు ఒక అబ్బాయికి అట్రాక్ట్ అయితే వాళ్ళిద్దరికి తెలిసి ఉంటే నెంబర్ మార్చుకొని మాట్లాడుకోవడం, తిరగడం, చేయడం కామన్, వాళ్ళ ఇష్టం తోటి ఎటైనా వెళ్ళిపోవచ్చు. అది మనం అడగలేము. మీరు మీకు కాల్ చేయొచ్చు, నేను కాల్ చేయొచ్చా? పండు కాల్ చేసినప్పుడు కాల్ చేసి సో అలా నువ్వు కాదు, కొంతమంది లైక్ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేయడం తప్పు కాదు. ఇప్పుడు ఇద్దరు హార్ట్స్ ఒకటి అయినప్పుడు ఈ సొసైటీతో ఎవరికి సంబంధం లేదు కదా. దట్స్ లైఫ్, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఈ జనరేషన్ అంతే, ఎవరిని బతకాంది, ఎవడు సంపాదన అంది, ఎవడు ఎంజాయ్ అంది. సో ఎవరిని వేలెత్తి చూపెత్తి ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరు ఎంజాయ్ చేసినట్టు చేయండి. చీతు యాచి ఏమీ లేదు, ఎంజాయ్ ద లైఫ్ అంతే. నచ్చింది క్రేజీ. అండ్ సో బేసిక్గా నేను చాలాసార్లు చూశాను కూడా, హైదరాబాద్లో కూడా చాలామంది చూసి ఉంటారు. కొంతమంది ట్రాన్స్ ఉమెన్స్ నైట్ వర్క్ చేస్తారు, లైక్ కొన్ని అడ్డాలలో నిల్చుంటారు. బేసిక్ వాళ్ళు చేసేది సెక్స్ వర్క్. యా, అది మన ఇండియాలో లీగలా ఇల్లీగలా? లీగలే, 100 to 200% లీగలే. లీగలా? అవును, బట్ ఇల్లీగల్ అని విన్నా నేను. ఇల్లీగల్ ఏం కాదు, అది లీగలే. 100 to 200% సెక్స్ వర్క్ ఈజ్ లీగల్. మనం ఎవరితోటైనా మనం మన శరీరంతో పంచుకోవచ్చు, అట్లా ఏం ప్రాబ్లం లేదు. అది పంచుకోవడం అనేది ఇస్ కాల్డ్ ఫిజికల్నెస్. బట్ ఇక్కడ మీరు లైక్ మీరు కాదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బాడీని పంచుకొని దే ఆర్ ఎర్నింగ్ మనీ కదా, అది లీగల్ కాదు కదా అంటున్నా. అంటే బాడీని అమ్ముకుంటున్నట్టే నడుచుకుంటూ వచ్చేది కాదు. సెక్స్ వర్క్ అనేది ఈ రోజు స్టార్ట్ కాలేదు, నిన్న స్టార్ట్ కాలేదు, రేపు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేదు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వేల యుగాలుగా సెక్స్ వర్క్ అనేది నడుచుకుంటూ వచ్చేది. అప్పట్లో తవాయ అలా వాళ్ళకి మెహల్స్ ఉంటుండే, రాజా మహారాజాలు వాళ్ళ దగ్గరికి పోతుండే, ఆ వేష్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళు సెక్స్ అనేది చేస్తుండే. ఇప్పుడు అనేది అది సొసైటీ రాగానే ఇప్పుడు ఎక్కడ చేస్తారు అప్పట్లో అని చెప్తే వాళ్ళకి సపరేట్ ఊరు ఉంటుండే, వీళ్ళకి సపరేట్ ఊరు ఉంటుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు కదా, మనం అందరం ఒక జగలో ఉన్నాం, ఈ ప్లేస్లో ఉన్నాం. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, లేదు నువ్వు మంచిగా ఉన్నావా, అమ్మో ఇదేంది ఇక్కడ ఇట్లా చేయడం ఏంది, అట్లా చేయడం ఏంది, ఇక్కడ ఎందుకు చేయాలి, అక్కడ ఎందుకు చేయాలి, అవన్నీ క్వశ్చన్స్ వస్తుంటాయి. అందుకోసమనే సెక్స్ వర్క్ లీగల్ కాదు అని చెప్పేసి చెప్పారు, కానీ సెక్స్ వర్క్ ఈస్ లీగల్. అది ఎప్పటికైనా కానీ చెప్తున్నాను. సో లీగల్ అంటున్నావు, నువ్వు ఎవరితో ఫిజికల్ అయ్యావా? ఇట్స్ ఫీల్ గుడ్. నేను ఒక మాట చెప్తున్నాను, ఫిజికల్ గా కలవడం అని చెప్పేసి చెప్తే అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అవునా? నేను ఇంకోటి కూడా చెప్తా. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా ఒక ఏజ్ వచ్చినప్పుడు లేదా పెళ్ళైన తర్వాత దే షుడ్ బి ఫిజికల్ విత్ సమ్మన్ ఎల్స్. ఇట్స్ నార్మల్ థింగ్. దాంట్లో వామ్మో ఏమీ లేదురా బాబు, ఇట్స్ సైన్స్. మంచిగా బ్రెయిన్ పెట్టి మెచ్యూర్గా ఆలోచించాడు, ఓకేనా? ఇట్స్ ఎ సైన్స్ థింగ్. అది చేయకపోతే ప్రపంచంలో ఎవరు లేరు. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ గివెన్ బై ద గాడ్. సో మనం ఒప్పుకోవాలి, అది తప్పు కాదు, అది అవుతూనే ఉంటుంది ఫిజికల్ అని. అట్లా అని చెప్పి ఎవరితో పడితే కాదు, మనం నచ్చిన వాళ్ళతో, మనసు ఇచ్చిన వాళ్ళతో ఫిజికల్ అవ్వాలి. దట్స్ ద లైఫ్. సో నువ్వు అలా మనసు ఇచ్చి ఎవరితో ఫిజికల్ అయ్యావు? ఒకళ్ళతో. సో వాట్స్ యువర్ బాడీ కౌంట్, లైక్ ఎంతమందితో ఫిజికల్ అయ్యావు? లేదు ఎంతమంది అని చెప్పేసి చెప్పను, జస్ట్ వన్, ఒక్కడితోటే. గిటార్ ఇరిగిపోయింది. గిటార్ ఇరిగిపోయిందా? అవును. ఈ గిటార్ అంటున్నావా?
మా ఒకప్పుడు నేను డబల్ నేను మాట్లాడుతుండే ఇప్పుడు నేను చూసినావా? సో సో ఫిజికల్ నువ్వు ఒకరితోనైనా సో నీ బాడీ కూడా ఇస్ వన్ యా, దట్స్ వెరీ లో నెంబర్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనిపిస్తుంది. లేదు అది నిజం, పచ్చి నిజం. అందరు అనుకుంటారు కావచ్చు. అంటే అట్లెందుకు అంటే నీకు ఫీలింగ్స్ లేవా లేకపోతే అంటే నీకు ఫీలింగ్స్ ఉన్నాయి? నేను అట్లా అంటే లేను, నీకు ఫీలింగ్స్ ఉన్నాయి. నువ్వు ఒకరితోనే అంటే ఫిజికల్ అయినా అంటే నీకు ఏ అబ్బాయి నచ్చలేదా? ఏ అబ్బాయి అంటే ఇట్లా అబ్బాయిలు ఉంటారు కదా బయట ఇట్లా నాలాగా అట్లా అబ్బాయిలు ఏ అబ్బాయి నచ్చలేదు? అబ్బాయిలు చాలా మంది నచ్చుతారు, అట్లేం లేదు కలవడానికి. కానీ కలివేసేటప్పుడు మనకు కూడా ఒకటి ఇష్టం అనేది కలగాలి కదా. ఆ ఇష్టం కలిగే అబ్బాయి ఆ వీడియోని చూస్తున్నాడు కావచ్చు. ఎవరు వీడియో చూస్తున్న అబ్బాయి? పక్కన చూసిన అబ్బాయి కదా? వీడియో చూస్తున్న అబ్బాయి. పండగ కామెంట్ పేరు చెప్పు. నిజంగా మీకు నిజంగా లైక్ సన్నగారి మీద క్రష్ ఉందా? ఏమన్నా కామెంట్లలో పెట్టేసిండి ఐ లవ్ యూ అని చూద్దాం ఎంతమంది పెడతారో. ఏమో ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఇంకో ప్రాంక్ వీడియోస్లలో చాలా మంది చాలా మెసేజ్లు పెడతారు. ఏమని క్రష్ సనా సూపర్ డూపర్ అని అనుకుని చెప్పి అంతే కామన్. ఈ రోజు మీరు కామెంట్లు ఏం చెప్తారో దాని మీద డిపెండ్ అయి ఉంది నా డిసిజన్. మాట్లాడుతున్నప్పుడు నీ కాలు ఇట్లా తగిలి ఇట్లా నిలిపోయినా జాగ్రత్త పడేవు. నేను పుల్లారు కలుగుతూ ఓకే సరే పండు చూస్తుంది కాబట్టి ఆగిపోతున్నాం. సో థింగ్ ఏంటంటే అట్లా చూడకు మరి క్వశ్చన్స్ మర్చిపోతున్నా చూడు వాట్ యార్ అజ్జు కమాన్ ఓకే. సో థింగ్ ఏంటంటే సో బేసిక్గా మీ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నందుకే మన ఇండియాలో రేప్ కేసెస్ తగ్గుతున్నాయంట. ఇస్ ఇట్ ట్రూ? కోస్లీ అస్సలు ఒక కామం అనేది ఒక మనిషిని ఎంతగానం డిస్టర్బ్ చేసేస్తుందో మీకంటే ఎవరు ఎక్కువ చెప్పలేరు, అవునా కదా? ఒక అబ్బాయి మైండ్ సెట్ ఎట్లుంటుందో వాడి ఫీలింగ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అవునా కదా? వాడి సెక్స్ పరంగా వాడు ఫ్రీ అయిపోతే వాడి మైండ్లో ఏ మాత్రం ఏది నడవదు, అవునా కదా? అలాంటిది ఇప్పుడు ఎవరు కనిపించకపోతే వాడు ఏం చేస్తాడు? వాడి కామం తీర్చుకోనికి వేరే వాళ్ళ మీద పడతాడో లేకపోతే ఎవరి మీదనే పడతాడో ఇంట్లో వాళ్ళ మీదనే పడతాడో తెలియదు మనకి, అవునా కదా? కామం మనిషిని పిచ్చోడిని చేసేస్తుంది. ఆ కామం 100 to 200% కొంత ఒక 75% అయినా లేకపోతే 50% అయినా తగ్గడానికి మెయిన్ రీజన్ ఈస్ ట్రాన్స్జెండర్స్. ఖచ్చితంగా. ఓకే. సో మీరు లైక్ ఎవరైతే ఫీలింగ్స్తో ఉంటారో సో వాళ్ళకి లైక్ ఫిజికల్ అవ్వడానికి ఎవరు లేరు అన్నప్పుడు యు ఆర్ హెల్పింగ్ దెమ్ టు కమ్ అవుట్. ఆ కామం నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తున్నారు. సో ఆ విధంగా సెక్స్ రేషియో అనేది తగ్గిపోతుంది. సో నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతా. ఒకప్పుడు లైక్ నేను పుట్టలేప్పుడు కూడా 90s, 80s అప్పుడు ఎక్కువ రేపులు కాకపోతుండే మనిషికి అనేటోడు ఒక అబ్బాయికి ఎంత కామం ఉండాలో దానికి 200% ఇప్పుడు ఎక్కువ ఉంది కామం అనేది. ఎందుకు అలా? ఎందుకు ఆ కామం అనేది ఎందుకు అట్లా పెరిగిపోతుంది? లైక్ ఎందుకు కంట్రోల్ చేయలేనంత? అప్పట్లో లేని రేప్ కేసెస్ రేషియో ఇప్పుడు ఎక్కువ పెరిగి కామం ఎక్కువ పెరిగిపోయింది కదా. అసలు వాట్స్ ద ఆప్షన్? ఎందుకు అట్లా? ఎందుకు నేనేమనుకుంటున్నా అంటే లైక్ ఈ గూగుల్ ఇవన్నీ చేతులు పడడం వల్ల, దాంట్లో కాన్ వీడియోస్ చూడడం వల్ల, దానివల్ల లేకపోతే దీనివల్ల? ఆ టైంలో నేను కూడా పుట్టలేదు, నేను నిజంగా చెప్తున్నాను. మా వాళ్ళు చెప్పినవి నేను మీకు చెప్తున్నాను. డెఫినెట్లీ. అసలు ఒకప్పుడు ఇట్లా జరగకపోవు అని చెప్పేసి చెప్పడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఏంటిదని చెప్తే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. అప్పట్లో జస్ట్ నార్మల్ తింటుర్రా, పండుకుంటుర్రా, తెల్లారుతుందా, కొంచెం ఒక ఏజ్ వచ్చిందనుకో పెళ్లి చేసేస్తుండ్రా, పిల్లలు పుడుతుర్రా, ఒక కామన్ అయిపోయేది. ఇప్పుడు అట్లా లేదు. మైండ్స్ మారుతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, అవన్నీ మారిపోయి స్వార్థం ఎక్కువైపోయింది. ఇంకా సెక్స్ పరంగా అని చెప్పేసి చెప్తే ఒకప్పుడు ఒక వయసు వచ్చే వరకు వాళ్ళు ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏముందని ఎవరికి ఇష్టపడ్డట్టు వాళ్ళు చేసేస్తారు, ఏం చేసేయని వాళ్ళు అని చెప్పేసి భయపడకుండా ఇటు వెళ్ళిపోతారు. కానీ అలాంటి వాళ్ళని నడి రోడ్ మీద తలక నరుకుతేనే ఇంకొకడ చేయడానికి ఖచ్చితంగా భయపడతాడు. సో నేను కూడా చూసిన లైక్ ఒక 10-12 years అబ్బాయిలు కూడా దే హ్యాంగింగ్ స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, దాంట్లో కాన్ వీడియోస్ చూడడం నేను కలరా చూసా, అబద్ధం ఆడ. సో ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల లాభమా లేకపోతే టెక్నాలజీ పెరిగేలాక పిల్లలు ఇంత ఏజ్లోనే వాళ్ళ ఏజ్లో ఏంది లైక్ చిన్న చిన్న గోటీలు పెట్టుకొని బాల్స్ పట్టుకొని ఆడుకునే ఏజ్లో వాళ్ళు వేరే వేరే బాల్స్ గురించి ఆలోచిస్తున్నారు కదా, అది అసలు మంచిదా చెడా చెప్పు ఇంతవరకు?
ఖచ్చితంగా అది చెడే. టెక్నాలజీ అనేది వాడడంలో ఉంటది. ఓకే, మనం వాడడంలో టెక్నాలజీ ఉంటది. ఇప్పుడు మనం ఇది మంచి వేలో వాడితే అది మనకి మంచి చూపిస్తుంది. Yeah. మనం చెడులో వాడితే ఖచ్చితంగా చెడే చూపిస్తుంది. అందుకోసమే ఏదైనా కానీ మంచి దారి ఎంచుకోండి. లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇలాంటి పనులు చేసి మొత్తం లైఫ్ స్పాయిల్ చేసుకుని ఫ్యామిలీస్ ని బాగా పెట్టి ఇవన్నీ చేయడం వేస్ట్. సో నేను కూడా చెప్తున్నా, ఎవరైతే పిల్లలు ఉన్నారో నా వీడియోస్ ఎక్కువ చేస్తాం, స్కూల్ చిల్డ్రన్స్ కూడా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు బాగా గుర్తుపడుతున్నారు నన్ను. సో మీకు కూడా ఒకటే చెప్తున్నారా, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మీ బతుకు మార్చేస్తుంది, మీ బతుకుని ముడదిప్పిస్తుంది కూడా. సో ఆ స్మార్ట్ ఫోన్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తే నీ లైఫ్ సెట్ అవుతుంది. నువ్వు ఏదో అడ్డదిడ్డంగా యూజ్ చేసినావు అనుకో, నువ్వు ఎక్కడ నువ్వు ఆడనే ఉంటావు, ఏ పొజిషన్ పైకి లేవు. సో నీ దగ్గర ఉన్న టెక్నాలజీని కరెక్ట్గా యూజ్ చేయడం నేర్చుకో. సో ఎక్కువ ఈ కాన్ వీడియోస్కి వీటికి ఎక్కువ అట్రాక్ట్ కాకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో కామం కోసం ఏమైనా చేసి మొగోళ్ళు ఉన్నారు, దానివల్ల ఈ రేప్ కేసెస్ ఇవన్నీ అవుతున్నాయి. సో అవి మనం కంట్రోల్ చేయలేం. సో కంట్రోల్ చేయాలంటే ఓన్లీ వన్ ఆప్షన్ ఏంటంటే అవి చూడడం మానేయడం, వాటి గురించి ఎక్కువ ఆలోచించుకుని ఉండడం వల్ల వీ క్యాన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఓకేనా? సో అదే చెప్తున్నా, మీరు ఏ ఏజ్లో ఉన్నారో ఆ ఏజ్లో అదే పని చేయండి. ఒక ఏజ్లో ఒక పని ఉంటుంది, అదే పని చేయాలి. ఏది అవ్వాలో అది అవుతూనే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, చూసి వాడండి మీ దగ్గర ఉన్న టెక్నాలజీ. ఓకేనా? క్లియర్. సో ఈ క్వశ్చన్ నాకు చాలా హ్యాపీగా ఉంది, అడగాలనిపిస్తుంది నిజంగా. లైక్ ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు కదా, ట్రాన్స్ ఉమెన్స్ని కూడా బాయ్స్ లవ్ చేస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే ఈ మధ్య లైక్ నార్మల్ నేను కూడా చూసాను, లైక్ ట్రాన్స్ ఉమెన్స్ పెళ్ళి ఒక అబ్బాయి ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోతుంది. సో థింగ్ ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్ మ్యారేజ్కి సూట్ అవుతారా అంటే, లైక్ మ్యారేజ్కి సూట్ అవ్వడం అంటే లైక్ వాళ్ళు దే కెన్ గివ్ ద బర్త్ అంటే పిల్లల్ని కనగలుగుతారా నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే లైక్ వాళ్ళు అమ్మాయిలాగానే సేమా, అదే అడుగుతున్నా. నేను ఒక మాట చెప్తున్నాను, అమ్మాయిల లెక్క ఉంటారని చెప్తే 100 to 200% అమ్మాయిల లెక్కనే ఉంటారు. మీరు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఒక ఆడది ఏదేం పని చేసుకుంటారో ఖచ్చితంగా అది కూడా చేయొచ్చు. కానీ ప్రెగ్నెంట్ గురించి అని చెప్తే ప్రెగ్నెంట్ గురించి కూడా సర్జరీలు ఉన్నాయి, ఇంకా అవి అమలు కాలేదు. అవి కానీ అమలు అయితే అసలు జీవితంలో ట్రాన్స్జెండర్ అని ఒక పేరు ఉంటుంది అనేదే తక్కువ అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఫ్యూచర్లో టెక్నాలజీ పెరగచ్చు. ఇంకా సర్జరీలు ఇప్పటికి కూడా ఉన్నాయి, కానీ అంత రిస్క్ ఎవరు చేస్తారు? అప్డేటెడ్ రాలేదు రిస్క్. అంత రిస్క్ ఎవరు చేస్తారు? ఇప్పుడు మనకు పిల్లలు కావాలి అని చెప్పేసి చెప్తే ఇప్పుడు మనం లైఫ్లో పేరెంట్స్ని వదిలేసి వస్తాం, అందరినీ వదిలేసి వస్తాం. ఉండేది సింగిల్గానే. చాలా ఒక హస్బెండ్ ఉన్నాడు, మనకు తోడుగా నిలబడుతుండు. సరే వాడు నిలబడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిలబడ్డాడు కదా, అవునా కదా, నిలబడారు. ఇప్పుడు ఆమె సర్జరీ చేయించుకొని పిల్లల్ని కనడానికి చూసి పిల్లల్ని కని ఇంకా 2 సర్జరీస్ అంటే ఫస్ట్ ఏమో గర్భసంచి పెట్టడానికి ఒక సర్జరీ, మళ్ళీ పిల్లల్ని తీయడానికి ఒక సర్జరీ, అది మొయ్యడానికి, అదంతా చాలా రిస్క్ అయిన పని. ఇప్పటికే సర్జరీ చేయించేసుకొని బ్లడ్ అంతా పోయి వీక్ అయిపోయి మొత్తం ఇట్లా అయిపోతుంది. మళ్ళీ అవి దాని మీద సర్జరీ అని చెప్తే మనిషి బతకడం చాలా రిస్క్. అసలు అది అంత రిస్క్ ఎవరు చేయలేరు కదా. ఎవరు చేయరు. బట్ చాలామంది లైక్ మిమ్మల్ని పెళ్ళి అంటే ట్రాన్స్ ఉమెన్స్ని పెళ్లి చేసుకొని దే ఆర్ లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్. చాలా హ్యాపీగా కూడా ఉంటున్నారు, ఇల్లు కడుతున్నారు, సో మంచిగా సెట్ అయి ఉంటున్నారు. సో ఇట్స్ వెరీ రైట్ థింగ్. నీ పెళ్ళి ఎప్పుడు? చాలా మంది ఇంకా చాలా మంది అబ్బాయిలను డేట్ చేయాలా అంటే లైక్ టైం ఉంది కదా, డేట్ చేయాలి కదా. ఇంకెంతమంది మనం ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనడానికి 100 వస్తువులు చూసి ఒక్క వస్తువు కొంటాం. అలాంటిది లైఫ్ పార్ట్నర్ అనేటోడు చూస్ చేసుకోవాలి. కరెక్ట్ చెప్పినా నువ్వు బహుత్ అచ్చే బాత్. నాకు నచ్చిన మొగోళ్ళు ఎలా ఉంటారో ఎట్లాంటి కాలేజ్ అబ్బాయిలు కావాలి, ఎట్లా స్మార్ట్ హెయిర్ స్టైల్, స్మార్ట్ ఫెలో, టాటూ, యో బట్టలు కదా ఆడుతూ ఎటు వదిలేనే ఉన్నా. నాకు ఎలాంటి మొగోళ్ళు కావాలి తెలుసా? మంచి హైట్ ఉండాలి, చాలా హైట్ ఉండాలి. ఇంకా ఒక నిమిషం ఛాయ కలర్ ఉండాలి. హైట్ ఎందుకు వై హైట్? నీకన్నా కొంచెం పట్టుకుని ముద్దు పెట్టాలంటే చాలా ఇష్టం. నువ్వు పట్టుకో ముద్దు పెట్టు. ఇప్పుడు అబ్బాయి పెట్టాలి, అమ్మాయిలు ఇవ్వట్లేరా? అసలు ఈయన క్వాలిటీస్ చెప్తే ఏమో షూట్ చేపిస్తుండు, లేకపోతే ఆ మాట డైరెక్ట్ ఇంకా హైట్ ఉండాలి, చామన్ ఛాయ కలర్ ఉండాలి, బియర్డ్ అయితే దీపక్షంగా ఉండాలి. బియర్డ్ ఎందుకు ఇప్పుడు వాడి ఒళ్ళంతా బియర్డ్ ఉండాలి మంచిగా. ఎంత బాగుండాలి అని చెప్తే అంత బాగుండాలి వాడు. ఇంకా నీట్నెస్ బట్టలు వేసుకోవాలి, చిల్లరగా బట్టలు వేసుకోవచ్చు. అస్సలు ట్యాటూలు అంటే నాకు ఇష్టం ఉండదు, ట్యాటూ అస్సలకే వేసుకోవద్దు.
బాగుండాలి, నీట్నెస్ ఉండాలి. వాళ్ళని చూస్తే అసలు అమ్మాయిలు అట్రాక్ట్ అయిపోవాలి, వాళ్ళని చూడంగానే ఫ్లాట్ అయిపోవాలి. ఫ్లాట్ అంటే ఇట్లా భూమి కట్టుకోవాలా? అట్లా చూడకు. ఇక ఏంది ఇది? మరి న్యాయంగా మాట్లాడాలి. ఇగో అన్ని క్వాలిటీస్ ఏమి ఉంటావు మనిషి మీద, అన్ని క్వాలిటీస్ కావాలి. నువ్వు ఫారెన్ పోవాలి, దగ్గర ఉండకపోతే మనుషుల దగ్గర ఉండాలి. అప్పుడప్పుడు అవతల ఒక మనిషి ఉన్నాడు, ఆ అబ్బాయిలో ఉన్న క్వాలిటీస్ కూడా చెప్పాలి. నువ్వు టాటూ ఇష్టం లేదు అంటున్నావు, బట్టలు చిల్లరే తీసుకోవాలి. ఫ్యాషన్ బ్రో. సరే సరే, ఆ టాటూ నాకు చాలా ఇష్టం అని చెప్పాను, కానీ చెప్పాలనిపిస్తుంది కాబట్టి అది చెప్పాలనిపిస్తే నాకు బాధ అవుతుంది. ఏదైనా క్లారిటీగా చెప్పు. టాటూ అనేది రక్తం చిల్లి చేసుకుంటావు టాటూ. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను, నాకు ఇష్టం లేదు కానీ ఏదో కామెంట్ ఇవ్వాలి కదా, సారీ కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా, తోడు చెప్తున్నాను. సరే డన్. నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఫస్ట్ నువ్వు చేసుకో. ఫస్ట్ నేనా? మనం టైం ఉంది ఇంకా. పెళ్ళి అప్పుడు నాకు పెద్ద ఇల్లు కట్టాలి, పెద్ద కారు కొనాలి, అప్పుడు పెద్ద అపార్ట్మెంట్ కడతాడు. పెద్ద అపార్ట్మెంట్ కట్టి అప్పుడు నేను అరే నేను నేను మా బేబీ మా గర్ల్ ఫ్రెండ్ అట్లా చేయడం తప్పు. అది ఇట్లా ఒక అబ్బాయి జస్ట్ ఫ్లడ్ చేస్తున్నా, ఫ్లట్టింగ్ తీసుకోవట్లేదు. నా మొబైల్ లేదు కదా, నీకు వైబ్రేట్ అవుతుంది. నీ మొబైల్ ఆడ వైబ్రేట్ అవుతుంది, అది తుడుచుకుంటాను నేను. ఎందుకు నీ మొబైల్ పండు మెసేజ్ చేసింది అమ్మో. సరే డన్. సో యాక్చువల్గా నాకు ఈ క్వశ్చన్ ఇప్పుడు థాట్ వచ్చింది. సో ఇందాక మనం LGBTQ+ గురించి మాట్లాడాం కదా. సో చాలా జెండర్స్ గురించి చెప్పాము. లైక్ ట్రాన్స్ ఉమెన్ అని చెప్పావు, లైక్ వాట్ ఇస్ లెస్బియన్స్ అని చెప్పావు, అండ్ ఇంకా చెప్పావు. సో నాకు డౌట్ వచ్చింది. సో లెస్బియన్స్ అనేది జెండరా, అదొక ఫీలా? అంటే ఇప్పుడు బేసిక్గా నేను విన్నది లెస్బియన్స్ ఏంటంటే ఒక అమ్మాయి రొమాన్స్ చేస్తే అది కాల్డ్ లెస్బియన్స్. బట్ నువ్వు ఏమన్నావు అది ఒక జెండర్ అంటున్నావు. హౌ జెండర్? ఎందుకు జెండర్ అవుతుంది చెప్పు. జెండరే అది, ఫీలింగ్, ఒక ఫీల్ కదా. అదొక ఫీల్ మాత్రం ఖచ్చితంగా కాదు. ఒక అమ్మాయిని ప్రేమించి టాప్ బాటమ్ ఉంటుంది ఇద్దరు. అంటే ఎవరు హస్బెండ్ లెక్క ఉండాలి, ఎవరు వైఫ్ లెక్క ఉండాలి అనేది వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ లో వాళ్ళు ఏం చేస్తారు, బాయ్ లెక్క ఉన్న అమ్మాయి ఏం చేస్తుంది, బ్రెస్ట్ తీపిచ్చేసి వాళ్ళ పుసి దగ్గర సర్జరీ చేపించుకొని వాళ్ళు అబ్బాయి లెక్క మారుతారు. ఇది కంప్లీట్లీ సర్జరీ. ఇంకా మొత్తం అబ్బాయి లెక్క మారిపోతారు. ఒక అమ్మాయి కంప్లీట్ అబ్బాయి లెక్క మారిపోద్ది. సో అంటే నేను ఇన్ని రోజులు ఏం విన్నా లెస్బియన్స్ అంటే గర్ల్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పి. ఇప్పుడు నువ్వు క్లారిటీ చెప్తున్నావు. సో ఒక అమ్మాయి లవ్ చేసుకుంటారు. ఒక అమ్మాయి లవ్ చేసుకున్నప్పుడు ఇద్దరిలో ఒకరు బాయ్గా మారదాం అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఇద్దరు ప్రేమ కోసం. సో అలా ఒక అమ్మాయి షీ బికమ్స్ ఎ బాయ్. అది ప్రేమ కోసమే అని నేను చెప్పను, కొంతమంది ఫీలింగ్స్ తోటి కూడా మారుతారు. ఒకళ్ళ గురించి అని చెప్పేసి కాదు, ప్రేమ గురించి అని కాదు, వాళ్ళు పర్సనల్ గా వాళ్ళకి ఫీల్ అయింది కాబట్టి వాళ్ళు సర్జరీ చేపించుకొని మారిపోతారు. లేకపోతే లైఫ్ లో ఏదైనా చెయ్యాలనే ఒక టాలెంట్ ని బట్టి వాళ్ళు సర్జరీ లెక్క చేపించేసుకొని బాయ్ లెక్క మారి ఒక అబ్బాయి ఏమేమి పని చేస్తాడో అన్ని చేయాలని అనుకుంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ఎట్లున్నావు, అట్లా రౌడీ లెక్క అట్లా ఇట్లా టాటూలు వేసుకుని సేమ్ యాస్టీస్ అట్లనే ఉండాలని అనుకుంటారు వాళ్ళు కూడా. లవర్ బాయ్ లా చెప్పొచ్చారు రౌడీలో. ఓకే, లవర్ పడ్డదారకేం. సో లెస్బియన్ ఇస్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ జెండర్. అమ్మో, నాకు ఎన్ని కొత్త తెలుస్తున్నాయో నా లైఫ్లో నేర్చుకుంటున్నా నేను నిజంగా. ఓకే, సో చాలా క్రేజీ ఉంటుంది క్వశ్చన్, చాలా హాట్ క్వశ్చన్. నువ్వు హాట్ అవుతున్నావు, నేను ఇంకా హాట్ అవుతున్నా. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఫిజికల్ అవుతారు, ఇట్స్ నార్మల్ థింగ్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక అబ్బాయి దాన్ని 3/4 అంటారు. అంటే ఒకేసారి 3-4 దే హ్యావ్ ఎంజాయ్ లాట్. ఇట్స్ కాల్డ్ 3/4. ఎప్పుడైనా చేసావా 4? లేదు. ఏం చేశాను? నిజంగా చేయలేదు. ఇది కళ్ళలో చూస్తే లైఫ్ లో ఎప్పుడైనా అలాంటివి చెయ్యాలనే థాట్ అయితే ఖచ్చితంగా ఉంది. చెయ్యి, ఎంజాయ్ చేయలేదు. ఏం చేయాలి ఉంది చేయాలని అంటే ఒకటి చేయాలని లేదు. నువ్వు ఇప్పుడు చెయ్యాలని అన్నావు కదా, అంటే ఫీల్ బాగుంటుందా? అంటే ఒకేసారి లైక్ 3-4 మెంబర్స్ అంటే ఏమో నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్స్ చెప్తారు కదా, వాళ్ళు ట్రై చేశారంట. వాళ్ళు ట్రై చేశారు, ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ఎందుకు ట్రై చేయాలి చెప్పారా? అంటే ఇప్పుడు నార్మల్ ఎవరైనా ఇప్పుడు మేము ఫ్రెండ్స్ కలిసి మేము ఫ్రెండ్స్ కలిసి అది చేసి
వాళ్ళు చేసి మన దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ షేర్ చేసుకుంటారు, అది కామన్. ఇప్పుడు నువ్వు అదే చెప్తాను, అది షేర్ చేసి నాకు చెప్పు. కంట్రోల్ కొంచెం అయితే అది షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వైనా కానీ బయట ఏమైనా చూసినా కానీ ఏమైనా చేసినా కానీ అవన్నీ వచ్చి మీ ఫ్రెండ్స్కి చెప్పుకుంటావు, అది కామన్. అట్లనే మా ఫ్రెండ్ కూడా నాకు వచ్చి చెప్పింది ఆ మ్యాటర్ ఏంటిదని చెప్తే, ఇట్లా చేసిన నేను ఈరోజు ఇట్లా చేసిన అని చెప్తే నాకు ఏమో అవునా ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయట. కానీ అది విన్నప్పుడు యూ ఫీల్ లైక్ చా నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అనుకున్నావా? ఎప్పుడు వస్తుంది ఆ ఛాన్స్ అని అట్లా ఫీల్ అయ్యావు ఏమన్నా? కోరుకుంటే ఇప్పుడు కానీ కోరుకొని కోరుకుంటే ఇప్పుడు రాదా? నిజం చెప్పు, నీ కాంటాక్ట్ లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు? లైక్ బాయ్స్ చాలా మంది ఉన్నారు. బాయ్ బెస్టీస్ జస్ట్ బాయ్ బెస్టీస్, బాయ్ ఫ్రెండ్స్. అలా అని బాయ్ ఫ్రెండ్స్ అంటే ఆ బాయ్ ఫ్రెండ్స్ కాదు, జస్ట్ బెస్ట్ అన్నాం కదా. ఇప్పుడు బెస్ట్ అంటే బాయ్ బెస్టీస్, ఫ్రెండ్స్, బాయ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నాకు. చాలా మంది. ఎందుకంటే నేను బయటికి పోవాలన్నా వాళ్ళే తీసుకొని పోవాలి, నేను షాపింగ్ పోయినా వాళ్ళే తీసుకొని. దాంట్లో నాది కూడా ఉందా నెంబర్? లేదా నా దగ్గర ఉందా? పండు నెంబర్ ఉంది. పండుగ ఫ్రెండ్సా? అవును ఫ్రెండ్స్. సో లాస్ట్ అండ్ ద బెస్ట్ క్వశ్చన్, చెప్పు. బయట హెయిర్ స్టైల్ సెట్ చేసుకుని అడుగుతా. దువ్వేం తీసుకురావాలా? నువ్వు దువ్వచ్చుగా? దుయ్యాలా? వద్దులే, నరాల్లో బ్లడ్ ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు పుసుకు ఇట్లా పట్టినాం అనుకో, ఇట్లా బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది నరాల నుంచి. బకెట్ తీసుకురావాలా? రక్తం పట్ట నీకు అర్థం చేసుకో. పని ఒక్క మనిషి మంచి పని చేద్దాం అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఆపేస్తారు. నేనేం చేయాలి? బకెట్ కూడా పట్టనిస్తలేదు నన్ను. నేనేం ఆపి బకెట్. సరే బంధుద్దు కానీ, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? లైక్ పెళ్లి చేసుకోవాలా? పెళ్లి అనేది నా మైండ్ లో ఎప్పుడు రాలేదు, రాదు కూడా. సెకండ్ ఇస్తాను తర్వాత ముట్టుకుంటే మళ్ళీ ఏమవుతుందా? గుట్ట మీద పోదాం, గుట్ట మీద నుంచి దుంకుదాం, అప్పుడు ఆ సీన్ చేద్దాం. గుట్ట మీద దూకుదామా? సరే చెప్పు. ఫ్యూచర్ ప్లాన్ అనేది ఏం లేదు, జస్ట్ మంచి యాక్టర్ కావాలి, మంచి ఫేమ్ సంపాదించుకోవాలి, మంచిగా డబ్బు సంపాదించుకోవాలి, ఒక రేంజ్ లో ఉండాలి, అంతే తప్పించి పెళ్లి, దోమ, ఈ మలేరియా, ఈ డెంగ్యూ ఇవన్నీ. మలేరియా తర్వాత ఏమన్నా చెప్పు మళ్ళా. డెంగ్యూ నాకు అనిపించింది, మీకు అనిపించిందా? నిజం చెప్పండి. ఓకే, ఇది ఏంది? ఎవరు పెట్టి రిక్కిస్లు? మా పండుగ పెట్టి. అవునా? నిజంగా పండుగ పెట్టి నువ్వు వేరే పిల్ల పెడితే నీకు పోసేది పండుగ పోస్తే నింపదా? మా గర్ల్ ఫ్రెండ్ పెడితే మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఫోటో దిగా. వేరేది పెడితే నిన్నే చెప్పేస్తుంది. ఓకే, సో ఫ్యూచర్ ప్లాన్ అది అంతే. ఫ్యూచర్ ప్లాన్ ఏముండవు, పెళ్ళి ఉండదు, ఏముండదు. రోజు 3 some 4 some 5 some 6 some అది 3 4 5 టైం వరకు మంచిగా తాగాలి. 10 కూడా చెప్పాలి కదా. ఏంటి మాట్లాడుతున్నా? 3 4 మరొక 10 అంటే నీకు అసలు ఎంత బాగుంటుంది. ఏంటి ఏం బాగుంటుంది? చెప్పు. గప్చుప్ ఎంత బాగుంటుంది. గప్చుప్ ఇప్పుడు తినాలనిపిస్తుంది. గప్చుప్ తినాలనిపిస్తుందా? ఇంకేదో తినాలనిపిస్తుంది అనుకుంటా. ఇంకేం తినిపిస్తారు అసలు. సెకండ్ హ్యాండ్ పర్సన్స్ తోటి నాకు మాట్లాడాలంటే నువ్వు కూడా సెకండ్ హ్యాండ్, నేను సెకండ్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ నేను ఒప్పుకుంటున్నాను కదా. సెకండ్ హ్యాండ్ వాళ్ళకి లేదు కదా ఫీలింగ్. సో గాయస్ చూసిరు కదా ఇట్లుంటుంది పంచాయతీ, అట్లుంటుంది. ఎట్లుంటే మరదలు ఉన్నారు, మరదలు మెసేజ్ పెట్టేసాను కింద బాగా మాట్లాడదామా. సో ఇంకేమైనా నీకేమైనా డౌట్స్ ఉన్నాయి నా మీద? లాస్ట్ అయిపోయింది మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ అడుగుతాను. ప్లీజ్ నా అందం నుంచి అడగకు, నేను చాలా అందంగా ఉంటాను. అది లేదు, నువ్వు అందం చూసి పడిపోయాడు అయినా దట్ కూడా లాస్ట్ ఇప్పుడు మా అందం. ఓకే చెప్పు. కింద చూస్తున్నా అన్నీ ఏదైనా బాగుంది నీకన్నా అని అనను. బాగానే ఉన్నాడు కానీ ఏం చేస్తాం మరి. సరే దేనికి అంటే దేనికి అని చెప్తే కష్టం ఎక్కువ తెలియదు కదా. అవును నాకా చిన్నప్పటి నుంచి కష్టపడ్డా.
చిన్నప్పుడు సుధారణ పోయి ఇట్లా రాళ్ళు వచ్చినా నేను వద్దులే అది కష్టాలు వేరు మీ కష్టాలు నువ్వు వేరు చెప్పే కష్టం వేరు కదా సారీ చిన్న పిల్లని కదా నాకు తెలియలేదు నాకు వెరీ సారీ సో కష్టంగా నాకు తెలియదు గాయస్ నేను చెప్పండి ఈయననే చెప్పుకుంటుండే కానీ ఏదైనా సనతో బోల్చిచ్చా చాలా చాలా బాగుంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ విత్ యూ లైక్ దిస్ చాలా హ్యాపీగా ఉంది కానీ కొన్ని విషయాలను చాలా బాధ పెట్టావు కానీ ఏమీ కాదు దట్స్ ఓకే ఇలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి సో తెలుసుకుంటే అయిపోతుంది కదా సో ఒకవేళ నువ్వు ఏ అబ్బాయిని అయితే లవ్ చేస్తున్నావు ఇప్పుడు లవ్ చేస్తున్నావురా లేదా సింగిల్ ఇంకేం మరా సింగిల్ హింట్ ఇస్తారు మాట వేసి ఇచ్చిన అసలు మ్యాక్సిమం నేను ఒక మాట ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఇన్ని రోజులు నుంచి చెప్పలేదు అసలు నాకు అర్థం కాదు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చెప్పిర్రు వాళ్ళు చెప్పకముందు ఫలానా వీడు నీ మీద క్రష్ పెట్టుకున్నాడట ఫలానా వీడు నా ఫ్రెండ్ నీ మీద క్రష్ పెట్టుకున్నాడట మరి చెప్పడానికి ఏం నొప్పి చెప్పేశారా ఇప్పుడు నేను చెప్పాను కదా ఏం నొప్పి నేను చెప్తాను చెప్పలేదు చెప్పండి అసలు ఒక అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం ఓకే అంటే జస్ట్ క్రష్ అన్నట్టు బాగుంటాడు నేను చెప్పిన యాంగిల్స్ అన్ని వాటిలో ఉన్నాయి చెప్పిన యాంగిల్స్ ఉన్నాయా చెడుకురా ఏమేమో ఆలోచిస్తా యాంగిల్స్ ఆలోచిస్తుంటారు కానీ వాడికి నా మీద క్రష్ ఉందట కానీ నా కూడా ఓపెన్ అప్ అయితలేడు ఓపెన్ అప్ కాకపోతే ఎట్లా చెప్పక మాట వాళ్ళ ఫ్రెండ్ కి తోటి ఏమన్నాడు తెలుసా దీనికి ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు ఇది చూస్తుంటది ఇలాంటి బట్టలు వేసుకుంటది దానికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో అది ఎంతమంది ట్రై చేస్తారు అలా అనుకొని మీరు సెటిల్ అయిపోతే నేను ఒంటరి మన పక్షిని అయిపోతాను కదా సో ఒకటి చెప్తా మనకి గుండె ఉంటుంది ఈ గుండెలో మనసు ఉంటుంది సో మన మనసులో ఉన్న ఫీలింగ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడంలో తప్పేమీ లేదు సో మీకు ఎవరి మీద ఇష్టం ఉన్నా కష్టం కొంచెమైనా చూసి నేర్చుకోండి ఎంత చెప్పినా కానీ పాపం ఎంత తుడుచుకొని వెళ్ళిపోతుంది సో మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం తప్పేం లేదు సో యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎవరివన్ మీ ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేయండి ఒకవేళ కాదు కూడా అంటే మూసుకొని వచ్చేసేయండి అంతే తప్ప మన టార్చర్ పెట్టుకోవడం మన వద్దు బాస్ అరే వాళ్ళు కాకపోతే మనకి లేరా లేరా నీకు కాకపోతే ఉంది మా గర్ల్ ఫ్రెండ్ అట్లా మనకు కూడా ఉంటారు ఎవరొకరు సో సో చూసారు నేను కూడా చెప్పాలనుకుంటా లేరా 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 ఏం చెప్తున్నావు లేరా లేరా ఏం చెప్తున్నావు ఎట్లయినా లేసేది సో చూసారు కదా సో ఈ బోర్డ్ చిట్ చాట్ లో సన అడిగే క్వశ్చన్స్ అన్ని సో సనకి ముందే చెప్పి క్వశ్చన్స్ మనం అయితే టిక్ చేసుకున్నాం సో అంతే కదా ఇష్టపూర్వకంగా అయితే మన క్వశ్చన్స్ ఇష్టపూర్వకంగానే ఇటువంటి ఫోర్స్ అయితే లేదు నాకు కూడా చాలా మస్తు అనిపించింది ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మన మైండ్ చాలా రిలీఫ్ అయిపోతుంది ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటాం ఇలాంటి వీడియోలు చూడడానికి మీకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది సో వీళ్ళకి మైండ్ రిలీఫ్ అవుతుంది మాకు కూడా రిలీఫ్ అవుతుంది ఓకే సో వీడియో లైక్ చేయండి